హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నాను, చూపిస్తున్నాను. కేజీ చికెన్ మంచిగా కడిగేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చికెన్ కలిపేసి ఒక 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక 3 టమాటోలు తీసుకొని అవి కూడా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అవి కూడా పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 కలిపి వేసేయాలి. అందులో వేసి బాగా వేగాలి. అవి మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఆనియన్స్. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు. అది ఫ్రై అయ్యాక అందులో టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటో వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా మగ్గేదాకా పెట్టుకోవాలి. అది మగ్గిపోయాక చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ మంచిగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సిమ్లో కొంచెం హైలో పెట్టుకొని చికెన్లో వచ్చే నీళ్ళంతా ఇనికిపోయేదాకా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా పెట్టుకున్నాక చికెన్ మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయాయి. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను గ్రేవీ లాగా వేసిన, అందుకే వాటర్ వేసుకుంటున్నా. కొన్ని వాటర్ వేసుకొని అది ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని అది బాగా ఫ్రై మంచిగా కొంచెం నీళ్ళు ఇనికిపోయేదాకా ఉడికిందంటే చాలు. కొంచెం గ్రేవీ లాగానే ఉంచుకొని ఆపేసుకుంటాను నేను. అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాక అయిపోయినట్టే. ఇంకా గ్రేవీ లెక్క కాబట్టి ఇడికే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా, అయిపోయింది.